హలో, మా చిన్నమ్మాయి బర్త్డే అని కేక్ కొంటాను కానీ బయటకు వెళ్తున్నామండి. ఆ వెళ్తూ ఉండే దారి చూపిస్తున్నాను, చూడండి. క్రిస్మస్ లైటింగ్ అదే అటువైపు ప్యారిస్ చిట్రవి ఉంటాయి. కాదండి, ఆ చీకట్లో అటు వెళ్ళడం కంటే ఈ సిటీ వైపు వెళ్ళడం బెటర్ అండి. అంటే ఇట్లాగే కాస్కో వైపు నువ్వు ఆలోచించుకో. చీకటిగా ఉంటుంది. యూ వాంట్ వైప్ విత్ సోప్? ఓకే, సోప్ 2.5 pieces తిన్నాడు పవన్. ఇక్కడంతా లైట్స్ కనబడుతున్నాయి కదండి, అవన్నీ క్రిస్మస్ ట్రీస్కి లైట్స్ పెట్టి అలా డెకరేట్ చేశారు అనమాట. అక్టోబర్ నుంచి పెట్టేస్తారు. ఫుడ్ అది అయితే నైట్ టైం అవడం వలన అలా కొంచెం డార్క్గా కనబడుతుంది. మనకి రైట్ అవే ఉంటుంది, అంటే మనం వచ్చిన తర్వాత వాడేస్తారు. ఇక్కడికి భార్గవ్ ఇదిగోండి, ప్యారిస్ బగెట్ అని, ఇది ఒక బేకరీ అన్నమాట. ఆ బేకరీలోకి వెళదాం ఇప్పుడు. మా చిన్న మనోడు ఈయన. కేక్స్ చూసారా రకరకాలుగా ఇక్కడ. షాప్ బాగుందండి. కేక్ కూడా చాలా టేస్టీగా ఉంది, మేము తెచ్చుకున్న కేక్. షాప్ కూడా పెట్టి ఒక 2 years అయిందంటండి ఈ షాప్ పెట్టి. ప్యారిస్ బగెట్ అంటే పేరు, అంటే ఫ్రాన్స్ వాళ్ళదన్నమాట. ఇక్కడ అంతా బ్రెడ్తో కూడా రకరకాలుగా తింటారు కదండి, అవి కూడా ఉన్నాయి. ప్రశాంతంగా ఉన్నాడు. అంతే, కాసేపు అలా మార్పించడమేనమ్మా. ప్రతిదీ కొనాలని చూస్తాడు, తెలియదు కదా వాళ్ళకి. అలా కొంచెంసేపు మార్పిస్తే మర్చిపోతాడు.
కార్లో మళ్ళీ వెనక్కి వస్తున్నాం అన్నమాట. దానికి కాదు నేను అనేది. కొనాలి కానీ కొనాలి కాకపోతే ప్రతిసారి కొనడం అనవసరం కదా. అదే కాక వాళ్ళు ఏదంటే అది అవుతుందిలే అనుకుంటారు. ఆకాశం చూడండి, ఆ ఇళ్ళ మధ్య నుంచి పైన ఆకాశం కూడా అందంగా కనబడుతుందండి. ఆ హౌసెస్ చూసారా? ఈ 4 లెవెల్స్ అన్ని 3 లెవెల్స్ ఉంటాయి, 4 లెవెల్స్ ఉంటాయి. వీటిని టౌన్ హోమ్స్ అంటారు అనుకుంటా. వాల్ కామన్ ఉంటుందట. ఓరా ఆకాశం చూడండి. కలర్ కాంబినేషన్ భలే ఉంది. 4 లెవెల్స్ 2 లెవెల్స్ 2 లెవెల్స్ 2 ఫ్లోర్స్ ఉంటాయి డాడీ. కొన్ని కాండోమినియమ్స్ అంటారు. అవి 4 లెవెల్ అంటే కింద ఒకటి పైన ఒకటి అనమాట. 2 లెవెల్ 4 లెవెల్ ఉన్నవి అట్లా ఉంటాయి. ఇక్కడ దిగుదాం అందరం. చీజ్ పిజ్జా ఉంటుంది. ఓకే అండి, మరి ఉంటా.